పెద్దపల్లి దాసరి ఉషా గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకురాలు నాతో పాటు. కేటీఆర్ విచారణకు వెళ్ళాడు. ఏంటి ఈ హంగామా, ఏంటి భవన్ మొత్తం కూడా కార్యకర్తలతో నిండిపోయింది. బల ప్రదర్శన చూపిస్తున్నారా? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం భయపెట్టిస్తున్నారు? బల ప్రదర్శననే చెయ్యాలి అని అనుకుంటే ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మా బలాన్ని చూపించుకుంటే ఈ హైదరాబాద్ మొత్తం కూడా సరిపోదు. కేవలం నేడు సంఘీభావం తెలియజేయడానికి మా తెలంగాణ భవన్ దగ్గర మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా మొన్న ఏసీబీ ఆఫీస్లో కూడా కేసీఆర్ గారి దగ్గరికి కేవలం సంఘీభావం తెలియజేయడం, మా నాయకుడికి మేము సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళాం. ఎట్లాంటి జెండలు కానీ అక్కడ కూడా బయట ఎలాంటి జెండలు కానీ ప్లకార్డ్స్ పెట్టుకొని కానీ ఎలాంటి ధర్నాలు ప్రొటెస్ట్లు మేము స్టేజ్ చేయలేదు. నేడు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారిని విచారణకు పిలిచినందుకు కాంగ్రెస్ నాయకులు మొత్తం పోయి గదే ఏసీబీ ఆఫీస్ ముందు, ఈడీ ఆఫీస్ ముందు స్లోగన్స్ ఇచ్చారు, ధర్నా చేసిళ్ళు, ప్రొటెస్టులు చేసిళ్ళు. కానీ మేము ఒక న్యాయ వ్యవస్థకి వాళ్ళకి గౌరవం ఇచ్చే వ్యక్తులుగా ఒక పార్టీ, ఈ పార్టీ మొత్తం కూడా న్యాయ వ్యవస్థకి కూడా వాళ్ళందరికీ కూడా ఎంతో గౌరవం ఇస్తుంది. కాబట్టి మేమందరం కూడా కేవలం సంఘీభావం తెలపడానికే వెళ్ళాము, కానీ ఎలాంటి ధర్నాలు చేయడానికి మేమే చెప్తున్నాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎంక్వైరీలు చేయండి, ఎందుకంటే వీళ్ళందరూ కాలయాపన చేస్తున్నారు. దీనిపై అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంతమందిని ఆల్రెడీ పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. అరెస్ట్ అయితే మొత్తం దిష్టి బొమ్మలు దగ్నం, లేకపోతే రోడ్లని ఇవన్నీ చేసే అవకాశాలు ఉన్నాయా? అసలుకి అరెస్ట్ ఎందుకు చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అరెస్ట్ ఎందుకు చేయాలి? అసలు దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఎందుకంటే 44 కోట్ల ట్రాన్సాక్షన్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. లీగల్గా ఒక జియో కాపీ, ఒక గవర్నమెంట్ ఆర్డర్ తోటి ట్రాన్సాక్షన్ చేసిళ్ళు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ తోటే ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక కేటీఆర్ అన్న ఒక మినిస్టర్ హోదాలో, మినిస్టర్ ఆఫ్ అర్బన్ అఫేర్స్, ఆ హోదాలో హెచ్ఎండిఏ నుంచే కదా ఈ హైదరాబాద్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ దీని నుంచే కదా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడ తప్పు కనిపిస్తుందో ఎంక్వైరీలో తేల్చాలి అని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం. అంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు, కేబినెట్ ఆమోదం లేదు, డైరెక్ట్గా కేటీఆర్ త్రూలో ఇక్కడ మనీ విదేశీ కంపెనీకి పోయినాయి. ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదంటారు దీనికి? ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇప్పుడు అంతర్జాతీయ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో చేయకుండానే పంపిస్తారా 44 కోట్లు? అది కూడా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్. తెలియకుండా ఎవరన్నా అట్లాంటి తప్పుదనలు చేస్తారా? చేస్తే ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ కింద ఉల్లంఘించిన వాళ్ళు అవుతారని చెప్పేసి అప్పుడే కదా చర్యలు తీసుకునేది. గిన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బుద్ధి పుట్టిందా వాళ్ళకి? ఎందుకు అప్పుడే కంప్లైంట్ చేయలేదు? ఎందుకంటే ఇప్పుడైతే కాలనే ఆపణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అడుగుతామా అని చెప్పేసి 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి లగచర్ల బాధితుల గురించి మాట్లాడినందుకు, అదేవిధంగా రైతు భరోసా, రైతు భరోసా, రుణమాఫీ ఇప్పటికీ కూడా అందరికీ చేయలేదు. 24 గంటలు కరెంట్ ఇవ్వండి అయ్యా అని అంటే ఆపరేషన్ థియేటర్లలో ఆపరేషన్ చేసేటప్పుడు కరెంటు లేక చచ్చిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎందుకు అట్లా జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించుతున్నాను. హెచ్ఎండిఏ పరిమితుల ప్రకారం 2 కోట్ల కంటే ఎక్కువ నగదు బదిలీ అయితే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి, ఇవన్నీ కొంత ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏం పాటించలేదని చెప్తున్నారు. ఏం పాటించకపోతే ఇన్వెస్టిగేషన్ చేయండి, అన్నని జైల్లో వేయండి. నేనే చెప్తాను కదా, అన్ననే చెప్తాను కదా ఏమని, ఆ జైల్లో వేయండి నన్ను, నీకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి అని చెప్పేసి అన్ననే కదా పిలుపునిచ్చింది. మరి ఎందుకు బ్యాగ్లో పైసలు కనిపించి రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు రండి, మా అన్న కూడా వస్తా అని చెప్పేసి ఓపెన్గా పిలుపునిచ్చిండు. రై డిటెక్టర్ టెస్ట్లో కూర్చున్న తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అప్పుడు తెలుస్తామని చెప్పి అన్న బహిరంగంగా ఇస్తే ఎందుకు రావట్లేదు ఆయన అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈ జైలు అని అంటున్నారు. ఎందుకు ఇంత భయపడుతుంది అధికార పార్టీ అర్థం కావట్లేదు. జైలుకి వెళ్ళడం కేటీఆర్ అన్న కేసీఆర్ సరికి కొత్త ఏం కాదు. అసలు జైల్లోనే తెలంగాణ ఉద్యమం విజృంభించింది. సో ఇప్పుడు వాళ్ళు జైలు అంటే భయపడేది మేము కాదు, యాక్చువల్లీ భయపడేది బీఆర్ఎస్ పార్టీ. విచారణ కొనసాగుతుంది, అంతా నడుస్తుంది. ఒక పక్క కార్యకర్తల ఈ హడావిడి ఏంది, భవన్ మొత్తం నిండిపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది? మా భవనం దగ్గర మీ బలం చూపించుకోవడానికేనా ఇదంతా? మా బలం చూపించుకోవాలంటే ఈ హైదరాబాద్ మొత్తం సరిపోదు. అదే చెప్తున్నా కదా, అసలుకి మా బలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ బయటకు వస్తే హైదరాబాదే సరిపోదు. కాబట్టి మేము కేవలం మా తెలంగాణ భవన్కి వచ్చింది మేము కేవలం మా సంఘీభావం తెలియజేయడానికి. ఎందుకంటే కేటీఆర్ అన్న కానీ కేసీఆర్ సార్ కానీ మనకి తెలంగాణ కోసం ఎంతో పెద్ద నాయకత్వాన్ని వాళ్ళు ముందు ఉండి మమ్మల్ని అందరినీ నడిపించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎంతో మందిని నడిపించారు. మరి ఆ సంఘీభావం కుటుంబ సభ్యుడికి సంఘీభావం తెలపడం కూడా తప్ప. అదేవిధంగా అసలు ఈ ఇన్వెస్టిగేషన్లో నేను రిటర్న్ అడుగుతున్నా అసలు రేవంత్ రెడ్డి గారిని, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది,
మధ్యలోనే మీరు ఫార్ములా ఈ రేస్ని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఫార్ములా 1 రేస్ ఈ రేస్ని ఎందుకు ఆపేసిళ్ళు? ఎందుకు అని అంటే అసలు ఆధారాలు ఏం రాలేదు, అక్కడ డిస్క్రిపెన్సీస్ ఏమైనా జరిగినాయి అని చెప్పి ఆధారాలు రాకముందుకే ఆపేసిళ్ళు అంటే మీకు శాతగా ఆపేసిల్లా? ఇదే అడుగుతున్నా. ఎందుకంటే దానివల్ల ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అది. అలాంటి ఈవెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నందుకు మన హైదరాబాద్ గర్వించే రోజు, అది గర్వించిన రోజు. ఆనంద్ మహీంద్రా లాంటి కంపెనీస్ ఓనర్లు, ఎంతోమంది సీఈఓలు, ఎంతోమంది ప్రాముఖ్యులు, అదేవిధంగా సినీ నటులు, వీళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి ఎంత గొప్ప చేసిళ్ళు అని చెప్పి అభినందించారు. దాని తర్వాత కూడా మనకి ఎన్నో దాదాపు 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ తిరిగి మనకి హైదరాబాద్కి తేవడం జరిగింది. మరి ఇంత పెద్ద ఈవెంట్ జరిగిన తర్వాత ఇది కంటిన్యూ చేసే ప్రాసెస్లో ఎందుకు రేవంత్ రెడ్డి గారు నాకు సాధ కాదు అని చెప్పి, ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు ఏమని, నేను ఏదైనా కంపెనీకి పోతే నా మాట ఎవరు వినిపించుకోవట్లేదు, నన్ను దొంగగా చూస్తారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లాంటి మాటలు మాట్లాడితే మరి ఏమనుకోవాలి? ఆయనకు చేతగాక అసలు ఫస్ట్ ఈ విధంగా ఆపేసినందుకు ఆయన మీద కేసు వేయాలి, ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా పోలీస్ స్టేషన్ పోయి ఇదే చేసిళ్ళు, ఇదే కంప్లైంట్ ఇచ్చిళ్ళు. కానీ సార్ దగ్గర నుంచి కనీసం ఆధారాలు కూడా అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లు, సిఐ కానీ ఎస్ఐ కానీ కనీసం కానిస్టేబుల్ని పంపించి కూడా ఆధారాలు ఆయన దగ్గర నుంచి తీసుకోలేదు. అంటే మీరు ఇక్కడే ఆలోచించారు, అసలు ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద జరగాలి? రేవంత్ రెడ్డి గారి పైన. కానీ ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద జరుగుతుంది? కేటీఆర్ అన్న పైన. నేడు కవితక్కని 6 నెలలు ఈడీని చేతిలో పెట్టుకొని 6 నెలలు తిహార్ జైల్లో వేసింది. కానీ ఏమైంది రిజల్ట్? సుప్రీంకోర్టే విడుదల చేసింది కవితక్కని. సేమ్ అదే విధంగా మీరు ఎన్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఏం చేయబోతున్నారు? మీరు అంత రెడీగా ఉన్నారు? ఎందుకంటే ఏసీపీ అధికారులు అరెస్ట్ చేస్తారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి, బయట మాట్లాడుకుంటారు. రెడీగా ఉన్నారా? ఈ ఇల్లీగల్ అక్రమ అరెస్ట్లకి మేము ఎవరం కూడా భయపడం. మా అన్నని తీసుకెళ్లిన వెంటనే నాకు తెలిసి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఇల్లీగల్ అరెస్టులు కేవలం ఇట్లాంటి గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే నియోజకవర్గ జిల్లా స్థాయి లీడర్ల వరకు రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు ఈ విధంగా ఇల్లీగల్ అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇల్లీగల్ అరెస్టులు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇంకెన్ని రోజులు ఓర్చుకుంటాం, ఇంకెన్ని రోజులు ఓర్చుకోగలుగుతాం? అందుకనే నేను తెలియజేస్తాను. ఈ ఎపిసోడ్ ఈ ఫార్ములా ఈ రేస్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ నుంచి? ఫార్ములా ఈ రేస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్. ఏ విధంగానైతే మనకి సెల్ ఫోన్ల దగ్గర నుంచి, మొబైల్ల దగ్గర నుంచి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ వరకు ప్రతి ఈవెంట్లు అయితే ఏర్పాటు చేస్తారో, ఆఖరికి యూనివర్సిటీలలో కూడా ఆ ప్రోగ్రామ్స్ని, ఆ యూనివర్సిటీ హైలైట్ అవ్వడానికి ఆ ఈవెంట్స్ని పిలుచుకొని మరీ ఈవెంట్లు చేపిస్తారో ఎన్నో యూనివర్సిటీలో కూడా. ఇప్పుడు నేను కూడా ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఉన్నా, మా దగ్గర కూడా క్షితిజ్ అని చెప్పేసి ఒక టెక్నికల్ ఫెస్ట్ మేము అందరం ఎందుకు చేస్తాం? ఎందుకంటే మా ఖరగ్పూర్ యొక్క ఇంపార్టెన్స్ తెలవాలి, మాకు కూడా ప్రాజెక్ట్స్ రావాలి, మేము కూడా ఎంతో మందితోటి కలిసి ఉండాలి అని చెప్పేసి. సిమిలర్గా అట్లాంటి ఒక రాష్ట్రంలోకి తెచ్చినప్పుడు అది కూడా ఇక్కడ ఉండేటటువంటి వసతులని ట్యాంక్ బండ్నే ఒక రేస్ ట్రాక్గా ఉపయోగించుకొని మరీ ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు అసలు ఎవరి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి? అసలు ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్ని ఆపినందుకు రేవంత్ రెడ్డి గారి పైన ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేసుకుంటూ, మరి మా తెలంగాణ ప్రజలందరి గుండెలలో కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్ అయినా కేటీఆర్ అన్ననైనా గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తులు. మరి ఏది జరిగినా కూడా, కేటీఆర్ అన్నకి ఏం జరిగినా, కేసీఆర్ సార్కి ఏం జరిగినా కూడా తెలంగాణ మొత్తం మీ వెనకాల ఉంటుంది. మీరు ఏ విధంగానైతే తెలంగాణ కోసం ఉంటారో తెలంగాణ ప్రజలందరూ కూడా మీ అందరి కోసం ఉంటారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ ప్రజలని కూడా మీరెవ్వరు కూడా భావోద్వేగానికి గురి కాకండి, ఏదైనా చట్టపరంగా మనం వ్యవహరిస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటారు. బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమ గారు ఉన్నారు, రెండోసారి విచారణకు హాజరయ్యాడు కేటీఆర్. ఏంటి హంగామా ఏంటి? బల ప్రదర్శన చూపించుకోవడానికేనా? బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. కేసీఆర్ గారి మీద అభిమానం, కేటీఆర్ మీద అభిమానంతో వీళ్ళందరూ వచ్చారు. అరే ఇన్నిసార్లు పిలుస్తున్నారు, ఈ నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? ఖచ్చితంగా మా కేటీఆర్ అన్న ఒక వైట్ పేపరు, కడిగిన ముత్యం లాంటి వ్యక్తి అట్లా అనవసరంగా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి ఈ నోటీసులు ఇచ్చి ఇప్పుడు అన్నని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో మా అన్నను అనవసరంగా మీరు ఇబ్బందుల పాలు చేస్తారా? మేము అన్న వెంట ఉన్నాం, మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కేసీఆర్ గారి వెంటనే ఉంటామని చెప్పేసి
మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఎవరికి మేము రమ్మనో లేకుంటే ఫోన్లు చేసుడో ఇంకేదో చేయాలి, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం మాకేముంది? బలహీనంగా ఉంటే బల నిరూపణ మేము బలమైనటువంటి పార్టీ, ఇది ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ. మేము బలాన్ని నిరూపించుకోవాల్సినంత అవసరం లేదని నేను భావిస్తాను. హెచ్ఎండిఏ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపించారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే విచారణ కూడా జరుగుతుంది. చాలా ప్రశ్నలు వేస్తున్నారు కేటీఆర్ని. అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎక్కడన్నా అక్కడ అవినీతి జరిగిందనేది నిరూపణ అయిందా? ఇవాళ కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, అవును ఈ కారు రేసు పెట్టింది నిజము, ఆ పెట్టిన దానికి 40 కోట్ల రూపాయలు ఖర్చు అయింది నిజము. ఆ ఖర్చు అయినటువంటి అమౌంట్ ఏ బ్యాంకు నుంచి వచ్చింది, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నిజంగా తను డబ్బులు డ్రా చేసి తన సొంత ప్రయోజనాలకో లేకుంటే తన వ్యక్తిగతంగానో దేనికో వాడుకుంటే అప్పుడు తప్పు అవుతుంది. అప్పుడు నువ్వు నేరస్తుడిగా నిరూపించి నువ్వు ఈ రకంగా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఓపెన్గా తను డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎక్కడున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి అనేది క్లియర్గా చెప్పిన తర్వాత ఇదంతా కావాలని చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు. దుర్వినియోగం జరిగిందంట తమ్ముడు. నిధులు దుర్వినియోగం ఎక్కడైనా ఉన్నాయని చెప్తున్నాడు కదా. కంపెనీ వాళ్ళకు బ్యాంకు నుంచి డ్రా చేసిర్రు, ఆ బ్యాంకు వాళ్ళు ఆ కంపెనీకి పంపించారు. ఆ కంపెనీ వాళ్ళని కూడా పిలిచిర్రు, అడిగిర్రు. కంపెనీ వాళ్ళు కూడా మా దగ్గరే ఉన్నాయని చెప్పారు. చెప్పినాక ఇంకెక్కడ దుర్వినియోగం అయింది? ఎక్కడన్నా అయిందా? అట్లా కనబడుతుందా? ఇవాళ కేటీఆర్ గారిని, ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఇవాళ తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ సమస్యల పట్ల ఒక ప్రశ్నించే గొంతుకగా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ కానీ, ఇవాళ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ తెలంగాణ ప్రజల పట్ల ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక నియంత పాలన కొనసాగిస్తున్నాడు. ఇవాళ ఏంది, ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, నిలదీసే గొంతులు ఉండొద్దు, ఇవాళ నేను ఏది చేస్తే అదే కరెక్టు అని చెప్పి చెప్పుకోవడానికి, ఇవాళ ప్రశ్నించే వాళ్ళ గొంతులు మూయించడానికి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి నోటీసులు, ఈడీ పిలువడము, ఇవన్నీ తప్ప ఇంకొకటి కాదనేది చాలా క్లియర్గా స్పష్టంగా అరెస్ట్ చేస్తే ఎట్లా ఎదుర్కొంటారు? ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి తెలంగాణలో? మీ పార్టీ క్యాడర్ ఏం చేయబోతుంది? ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఎవరిని అరెస్ట్ చేయాలన్నా కూడా ఇప్పుడు తప్పు ఎవరైతే చేస్తారో తప్పు నిరూపణ కావాలి. నిరూపణ అయిన తర్వాత దాన్ని శిక్ష పడాలి. కానీ నిరూపణే కాలేదు. ఇవాళ చాలా క్లియర్గా కోర్టు కూడా చెప్పింది, అది ఆధారాలతో సహా నిరూపణ అయినట్లయితే అప్పుడు మీరు అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దు అనేది కోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అరెస్టు అనేది చేస్తే మాత్రం ఇక కావాలని కుట్రపూరితంగా చేసినట్టు లెక్క. ఖచ్చితంగా మేము దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసు.